Hello guys, welcome back to my channel Mainito Matlu and Bodrum City. ఈ రోజు హలో హాయ్ బాయ్ అన్ని బాటమ్ సిటీ నుంచి జరుగుతాయి. సో నిన్న రాత్రి మేము ఇక్కడ 2 o'clockకి రీచ్ అయిపోయాము. 2 AM నాట్ 2 PM. ఓకే, 2 PM ఇక్కడ టైం ప్రకారం రీచ్ అయిపోయాము. సో ఇప్పుడే లేచాము, సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. వ్యూ హోటల్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. నేను రూమ్ టూర్, హోటల్ టూర్ అన్నీ పెడతాను. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ సచ్ కంటెంట్. అండ్ ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోయి హోటల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి బాడ్రూమ్ సిటీని కూడా చూడాలి. సో వీ హ్యావ్ మెనీ ప్లాన్స్ టుడే. సో చూద్దాం డే ఎలా వెళ్తుందో. సో మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ మాకు లైట్గా స్విమ్ చేద్దామనే ప్లాన్ ఉండే, ఒక 1 hour అలా అలారం పెట్టుకొని మరీ లేచాము. నైట్ 2 o'clockకే పడుకున్నా కానీ, బట్ లేవగానే లైట్గా డ్రిజిల్ కూడా ఉండే అండ్ ఎవరూ లేకుండే జనాలు. సన్ రైజ్ కూడా అవ్వలేదు. అండ్ మేము ఆ నైట్కే బస్ తీసుకొని క్యాపడోషియా కూడా వెళ్ళాలి. ఎందుకు వచ్చిన రిస్క్లే, మళ్ళీ తడి బట్టలు అవన్నీ ఉంటాయని చెప్పేసి ప్లాన్ అంతా బిస్కెట్ చేసేసుకున్నాము. అలా లైట్గా రెడీ అయిపోయి దెన్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ ఆ బ్రేక్ఫాస్ట్. సో మేము ఎక్సైటెడ్ ఉన్నది ఇక్కడ బ్రేక్ఫాస్ట్కే, ఎందుకంటే టర్కిష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ booking.comలో హోటల్స్లో చూస్తాం కదా, లైక్ ఎలాంటి బఫేస్ పెడతారు, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ పెడతారు అని. సో మేము అంబియన్స్తో పాటు ఫుడ్ ఫొటోస్ కూడా చూసి బుక్ చేసుకున్న రెసార్ట్ అనమాట ఇది. సో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉండే వాళ్ళ దగ్గర. చీజ్, ఆమ్లెట్స్ అండ్ ఆలివ్స్ అవన్నీ. వీళ్ళ మేజర్ ఫుడ్ వచ్చేసి ఆలివ్స్, చీజ్ అనమాట, అండ్ బ్రెడ్ కూడా. సో ఆ బఫే అంతా కన్నుల విందుగా ఉంటుంది. సో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ చూస్తే మీరు చూసేది ఇదే వాళ్ళ ఇంటీరియర్ డైనింగ్ హాల్. బయట కూడా వాళ్ళది ఎక్స్టీరియర్ చాలా బాగుంది, బట్ వింటర్ కాబట్టి వాళ్ళు ఇంటీరియర్లో సర్వ్ చేస్తున్నారు. ఈ హోటల్ టూర్ అంతా నేను ఆల్రెడీ చేశాను. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే పక్కా వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ వేస్తాను. ప్లీజ్ టు చెక్అవుట్. అలా వెళ్ళగానే ఒక మంచి టర్కిష్ టీ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో తాగాము, బట్ నాకు బేసిక్గా అంత నచ్చలేదు, ఎందుకంటే అది కైండ్ ఆఫ్ బ్లాక్ టీ ఉండే. టేస్ట్ చేసింది ఫ్లాప్ అయ్యాక మనం రెగ్యులర్గా తాగే క్యాపుచినో ఆర్డర్ చేశాను. మీలో ఎంతమందికి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ వేస్తే దాన్ని డిస్టర్బ్ చేయబుద్ది కాదు, బట్ తాగాలి, తప్పదు. సో దాన్ని అలా కలిపేసుకొని కాఫీ తాగాను. అది కూడా ఫుల్ కాదు, ఆ కప్ చూడండి ఇంత పెద్దగా ఇచ్చారు. సో హాఫ్ అలా తాగేసి నా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ మేము బఫే అందరి కోసం అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ వాళ్ళు వింటర్ కాబట్టి ప్రతి ఒక్క టేబుల్లో సర్వ్ చేశారనమాట బఫేనే, బట్ స్పెసిఫిక్ టు టేబుల్స్. సో ఇక్కడ ఈ బగెల్ ఇవన్నీ వాళ్ళ ఫేమస్ డిషెస్ అండ్ ఫేమస్ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ అనమాట. 3 different types ఆఫ్ చీజ్, ఫ్రూట్స్ అండ్ వీళ్ళది మెయిన్ ఆరెంజెస్ అండి. నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో కూడా చూపిస్తాను. వాళ్ళకి ఎంత ఫ్రెష్ ఆరెంజెస్ ఉంటాయి తెలుసా. అక్కడ చెట్లో ఇలా మనం కోసుకొని తినొచ్చు. మన దగ్గర మ్యాంగోస్ ఇలా కాస్తాయి, అలా వీళ్ళకి ఆరెంజెస్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసి హోటల్లో లాస్ట్ లుక్స్ ఇస్తున్నాం అనమాట. సో మేము వెళ్ళేటప్పటికి అంత ప్రాపర్గా సన్ రైజ్ అవ్వలేకుండే. ఇప్పుడు సన్ రైజ్ అయ్యేసరికి ఈ కార్నర్ స్పాట్ ఉంది చూసారు, అక్కడి నుంచి వ్యూ చాలా 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 బాగుంది. చాలా మంచి పిక్చర్స్ కూడా దిగాము. సో ఐ పోస్ట్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్, డూ ఫాలో మీ. అలా అంతా అయిపోయిన తర్వాత చెక్అవుట్ చేసేసాం. బ్యాగ్స్ పట్టుకొని సిటీ తిరగడం పెద్ద టాస్కే, అందుకని చెప్పేసి మేము హోటల్లోనే బ్యాగ్స్ పెట్టేశాము. సో హోటల్స్ ఆర్ ఆల్మోస్ట్ కైండ్ ఎనఫ్, వాళ్ళు పెట్టేసుకుంటారు. సో మేము బంజారా బొటీక్ హోటల్ని బాయ్ చెప్పేసి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తూ 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 ఉంటే ఈ మంచి స్వీట్ డెజర్ట్ షాప్ కనిపించింది పక్కనే. లైక్ ఇలా ఒక హిల్ మీద ఉంది మా హోటల్, అందుకే వ్యూ అంత బాగుంది. అక్కడ నుంచి కొంచెం దిగగానే ఈ బ్యూటిఫుల్ కేక్స్తోని చాలా యమ్మీగా కనిపించింది. సో సర్లే ఇక్కడి నుంచే మన ఫుడ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ అట్రాక్ట్ చేసింది ఇది ఫ్రెష్ బన్స్ అలా తీసి వేస్తున్నారు. సో సర్లే ఎక్కువ తినొద్దు అని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ మాకు ఏదైతే కనులకి చాలా బాగా అనిపించిందో అవి తీసుకున్నాము. ఎందుకంటే మేము నెక్స్ట్ వెళ్ళేది కూడా టేస్టింగ్కే అండ్ షాపింగ్కే, అందుకోసం అని చెప్పేసి మేము ఫుల్ స్టమక్ చేసుకోవద్దు. వీఆర్ జస్ట్ టేస్టింగ్ ఆల్ ది స్టఫ్ అనమాట. అండ్ బాడ్రమ్ ఎలా అంటే మిక్స్ ఆఫ్ గోవా అండ్ బాలి.
అండ్ ఈరోజు మాకు ఎలాంటి ప్లాన్స్ లేవు, ఏ ప్లేసెస్ తిరగాలి అని లేదు, ఏ ఐటనరీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే క్యాపిడోషియా నుంచి మేము ఫుల్ ప్యాక్డ్ ఉన్నాము, ఆ రైడ్స్ కానీ అవి కానీ. సో ఈ ఒక్క రోజే మేము చిల్ అవ్వడానికి మాకున్న టైం. అందుకని మేము పెద్దగా ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు. మీ టైటిల్లో చూస్తే ఈ వ్లాగ్ మొత్తం చిల్, రూమ్, రిలాక్స్ అండ్ రివైండ్ దాని చుట్టే తిరుగుతుంది. సో జస్ట్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాం అంతే. అండ్ ఇందాక చెప్పాను కదా, మీరు ఎక్కడ చూసినా మీకు పక్కా కనిపించేవి ఈ ఆరెంజ్ ట్రీస్ అండ్ మన ఈవిల్ ఐస్ ఉంటాయి చూడండి, ఈవిల్ ఐస్వి అవి పక్కా కనిపిస్తాయి మీకు. అండ్ ఆరెంజెస్ బిలీవ్ మీ చాలా 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 యమ్మీ ఉన్నాయి, జ్యూసీ అంటే జ్యూసీ ఉన్నాయి అండ్ వెరీ స్వీట్. ఇందాక చెప్పాను కదా, ఇలా ఏ ఇంట్లో అయినా వీళ్ళు ఈ ఈవిల్ ఐ అనేది వాడతారు. అండ్ ఈ ఎంటైర్ టర్కీ వ్లాగ్లో మీరు పక్కా అది చూస్తారు. సో దాని మీనింగ్ ఏంటో నేను చెప్తాను. అలా వాక్ చేసుకుంటూ ఈ బీచ్ సైడ్ వచ్చాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా, నన్ను నమ్మరు మీరు, మీకు నెక్స్ట్ విజువల్స్ కూడా వస్తాయి. ప్రతి ఒక్క రెస్టారెంట్ ఇలా బీచ్ సైడ్లో పెట్టారు. మీకు ఆల్మోస్ట్ లెగ్స్ వరకు మన వేవ్స్ వస్తాయి. ఒక తరుణ్ మూవీలో అనుకుంటా ఒక ఉంటుంది చూడండి, చందమామ కింద కాళ్ళల్లో వేవ్స్ వస్తూ మధ్యలో కూర్చొని తినాలి అని. సో ఆల్మోస్ట్ అలాంటి వ్యూవే ఉండే. అండ్ ప్రతి ఒక్క చిన్న రెస్టారెంట్ కూడా ఒక థీమ్తో అరేంజ్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తారు, ఒక 2-3 చాలా బాగున్న రెస్టారెంట్స్ నేను క్యాప్చర్ చేశాను, మీరు అది చూస్తారు. అండ్ బెస్ట్ థింగ్ ఇక్కడ వాళ్ళ మెన్యూస్ అన్నీ ఇలా రోడ్ మీదే డిస్ప్లే పెడతారనమాట. సో మీరు రేట్స్ కూడా చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ కంపారేటివ్ టు రోడ్ సైడ్, ఐ మీన్ స్ట్రీట్ సైడ్ దొరికే ఫుడ్ కంటే ఇక్కడ కాస్త కాస్ట్లీయే ఉంది. అఫ్ కోర్స్ సీ సైడ్ కాబట్టి వాళ్ళ రేట్స్ మెయింటైన్ చేయడంలో ఏం తప్పులేదు. బట్ టేస్ట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. మా కడుపు ఫుల్ అయిపోయింది, కానీ మేము అక్కడ కూర్చోవాలంటే ఏదో ఒకటి తీసుకోవాలి, అలా ఉండే మా సిచ్యువేషన్. ఎందుకంటే మేము హోటల్లో కూడా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. అలా మొత్తం బీచ్ ఒక లుక్ వేసుకున్న తర్వాత ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ పిక్ చేసుకున్నాము. ఇలా మొత్తం హార్ట్ షేప్లో ఎంట్రన్స్ ఉండే, చాలా బాగుండే. ఇందాక చెప్పినట్టు మన కాళ్ళ వరకు వేవ్స్ వస్తాయన్నమాట. అలా ఒక మంచి వ్యూ ఉన్న రెస్టారెంట్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాను. బ్యూటిఫుల్ షార్ట్స్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. నా కళ్ళ త్రూ మీకు మొత్తం టర్కీ ఈ వీడియోస్ ద్వారా చూపిస్తాను అండ్ మంచి మంచి ప్లాన్స్ కూడా చెప్తాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ డూ నాట్ మిస్ ఎనీథింగ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలా వెళ్ళేసి ఫస్ట్ లోపల కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అంత మంచి వైబ్ని మిస్ చేసి లోపల ఎందుకు కూర్చున్నా అని చెప్పేసి దెన్ మొత్తం ప్లేస్ షిఫ్ట్ అయ్యి కార్నర్లోకి వెళ్ళాము. బేసిక్గా మాకు ఆకలి లేదు, బట్ అక్కడ కూర్చోాలి కాసేపు, ఎందుకంటే తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి, తిని తిని పొట్ట కూడా ఫుల్ ఉంది. సో స్పెషల్ టర్కిష్ కాఫీ ఇక్కడ ఆర్డర్ చేశాను. ఇక్కడ వీళ్ళు రోస్టెడ్ చేస్తారు, అందులో పాలు ఉండవు, ఏం ఉండవు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట. ఆ సైడ్కి ఫ్లవర్లా చూసారు చూడండి, అదేదో ఒక రబ్బరీ కైండ్ ఆఫ్ చాక్లెట్ ఉండే. ఓకే, బాగానే ఉండే అండ్ కాఫీ చేదుగా ఉండే, బట్ దట్స్ ఓకే, అది వాళ్ళ ట్రెడిషనల్ కాఫీ, సో ట్రై చేయాలి. అండ్ మేము చేసిన థింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఇలాగే నేను ఎలా అయితే వ్లాగ్స్ చేస్తున్నానో అలా టర్కిష్ స్పెసిఫిక్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన వ్లాగ్స్ చూసామన్నమాట. ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, కాస్ట్ ఏంటి, ఎక్కడ ఏ ఐటమ్స్ ట్రై చేయాలి, ఇలా అన్నీ లిస్ట్ డౌన్ చేసుకున్నాం. ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమేమి ట్రై చేయాలి. మేబీ ప్లేసెస్ మనం వెళ్ళే ఛాన్స్ లేదు, బట్ ఐటమ్స్ ఏమేమి తినాలి అని రాసుకుంటే మీకు దారిలో ఐటమ్ కనిపిస్తే యూ క్యాన్ పిక్ ఇట్ అనమాట. అలా మేమంతా ఒక నోట్స్ రాసుకొని ట్రిప్కి వెళ్ళాము. కాఫీ తాగేసి దెన్ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎందుకు అలా తొంగి తొంగి చూస్తున్నానంటే, మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కలిసింది ఇక్కడ, ఒక డాగ్ అనమాట. అది ఏంటో తెలీదు, మరి నేను నచ్చానా మా హస్బెండ్ నచ్చారా తెలియదు, కానీ ఆల్మోస్ట్ లిటరలీ 1 hour మా చుట్టే తిరిగింది. మేము ఏ షాప్కి వెళ్తే ఆ షాప్ ముందు వెయిట్ చేస్తుంది, అండ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెంట వస్తుంది. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ ఐ లవ్ డాగ్స్, బట్ నాకు డాగ్స్ అంటే చాలా భయం అనమాట. సో అలా ప్రతి ఒక్క గల్లీ తప్పించుకుంటూ వెళ్ళాము. సో అందుకే అక్కడ మీరు నా ఎక్స్ప్రెషన్ అలా చూసుంటారు. అలా లోకల్ ఫుడ్స్ అంతా ట్రై చేస్తూ, ఇందాక మిల్క్ కేక్ చూసారు కదా, మిల్క్ కేక్ తిన్నాము. ఎంత మెత్తగా ఉందో తెలుసా, ఆల్మోస్ట్ ఆలియా భట్ మిల్క్ కేక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ లెవెల్లో ఉండొచ్చు. నెక్స్ట్ మేము క్యాపిడోషియాలో వెళ్తున్నాం కదా, సో అక్కడ కొంచెం క్యాష్ ప్రాబ్లం అవుతుంది అని మేము బ్లాగ్స్లో చూసాం. అందుకని ఏటీఎంలో క్యాష్ డ్రా చేసుకొని పెట్టుకున్నాము, బట్ హెవీ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా ఉండే. సో దాని మీద ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ హ్యాపీ టు ఆన్సర్, నేను పక్కా ఆన్సర్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత అలా వాక్ చేస్తూ వెళ్తుంటే ఇంకో బ్యూటిఫుల్ రెస్టారెంట్ కనిపించింది. సో మేము ఇందాక చెప్పాను కదా, నోట్స్లో అన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసుకున్నాం ఏమేమి ట్రై చేయాలి అని. దాంట్లో మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకుంది మెజే ప్లాటర్.
అదేంటి అంటే వెజిటేరియన్ డిష్ అది. సో మన బ్రింజాల్ ఉంటుంది కదా, పెద్ద బ్రింజాల్, దాంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే ఈ 4 కూడా బ్రింజాల్ అండ్ వాళ్ళ హర్బ్స్ ఉంటాయి, కొన్ని తిల్ అంటారు కదా, అది అలా కొన్ని యూస్ చేసి వాళ్ళు మెజీ ప్లాటర్ అని అమ్ముతారు. సో అది ట్రై చేసాము, చాలా చాలా యమ్మీ ఉండే అండ్ ఫిల్లింగ్ కూడా ఉండే. కాస్ట్ కాస్త ఎక్కువ ఉంది, బట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం మళ్ళీ మనం టర్కీ వెళ్తామో లేదో తెలియదు కదా. సో అది ట్రై చేసేసి దెన్ షాపింగ్ పార్ట్కి దిగాము. ఎక్కడ చూసినా ఈ బ్యూటిఫుల్ కప్ సెట్స్ అన్నీ అవే కనిపిస్తాయి మీకు. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేశాను, అదంతా నేను మీకు టర్కీ అన్బాక్సింగ్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పిక్ చేశాము. సో క్లారిటీ ఉండడానికి నేను లాస్ట్కి ఒక వ్లాగ్ పెడతాను విచ్ ఇస్ టర్కీ అన్బాక్సింగ్. సో స్టే ట్యూన్డ్. అలా మొత్తం షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ కూడా చేశాను అనమాట. ఎక్కడ చూసినా గోవా, బాలి వైబ్స్ మాత్రమే ఉన్నాయి. అసలు డే ఎలా వెళ్ళిందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా, చాలా టైం పాసింగ్గా, చాలా సూతింగ్గా వెళ్ళింది. ఎందుకంటే నెక్స్ట్ డే చాలా ఇక్కడ టర్కీలో షాపింగ్ పెద్ద టాస్క్, ఎందుకంటే చాలా బార్గెయిన్ చేయాలి. ఫిక్స్డ్ ప్రైసెస్ అంటూ ఏముండవు. ఒక ఐటమ్ 3 డిఫరెంట్ షాప్స్లో 3 డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అదంతా మీరు నా నెక్స్ట్ వ్లాగ్లో కూడా చూస్తారు. వ్లాగింగ్లో ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను కాబట్టి చాలా వరకు మిస్టేక్స్ అవుతున్నాయి. కాపీ అయిన ఫైల్స్ లేకపోవడము, మిస్ అవ్వడము, లేదా నేను షూట్ చేయడము మిస్ అవ్వడము, ఏదో ఒకటి. సో అలా ఈ వీడియోకి ప్రాపర్ ఎండింగ్ కూడా లేదు. సో ఆ ఎండింగ్ ఫైల్ కూడా మిస్ అయింది. చాలా ట్రై చేశాను బట్ దొరకలేదు. సో ఈసారికి ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ క్యాపడోషియా అండ్ ఇస్తాన్బుల్ చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది. అలా మేము హోటల్కి వచ్చేసి బ్యాగ్స్ అనే పిక్ చేసేసుకొని మా బస్ స్టేషన్కి వెళ్ళి మేము బస్ కూడా తీసుకొని క్యాపడోషియాకి వెళ్ళాము. అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఇది నైట్ హోటల్ వ్యూ అనమాట. చాలా బాగుంది, అందుకని చెప్పేసి క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. Hope you all like the video. So please like, share and subscribe. Also stay kind and stay positive. Thanks for watching.